సార్ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల సంవత్సరం అయినా అంబేద్కర్ గురించి మాట్లాడగలుగుతారు. అంత గొప్ప మేధావి, ప్రపంచ మేధావి సారు. ఆయన బ్రీఫ్ హిస్టరీ చెప్పారు. ముఖ్యంగా ఆయన ఫార్ములా చదువు సమీకరించి పోరాడు. మనిషి భూమి మీద మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ చదువు అనేది ఇంపార్టెంట్. ఈ సృష్టి అంతా చీకటిగా ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడే ఇక్కడ మంచి చెడ్డకి తెలుస్తుంది. లైట్ లేకపోతే ఇక్కడంతా మనం అంధకారంలో ఉంటాం. చదువు అనేది వెలుగుడు, సూర్యుడితో సమానం. అంబేద్కర్ చదువు ఫస్ట్ చదువుకోమన్నాడు. తర్వాత సమీకరించి అందరూ ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా అంతా ఒకటి కావాలి. మళ్ళీ పెద్ద వాళ్ళంతా కూడా మనం పని చేసుకోవాలంటే మంచిగా చెప్పాలా, లేదంటే నిరంతరం శాంతియుత పోరాటంతో వెళ్ళాలి. కొట్టడం తిట్టడం అది ఉండకూడదు. అది అంబేద్కర్ గారు ఏమంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గంటా చక్రపాణి సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చాలా బాగా అంబేద్కర్ గురించి చెప్పారు. ఎందుకంటే ఫెటర్నిటీ మాత్రమే ఉండేదంట అమెరికాలో. ప్రపంచ దేశాన్నే పరిపాలించింది అమెరికా. అంటే బ్రిటిష్ వాళ్ళు, మన క్రిస్టియానిటీస్ అంటాం. మన దేశంలో సంస్కృతం చదవాలంటే కులం కావాలి. ఆ రోజుల్లో మనంతా దళిత వర్గాలే. వేల కోట్ల సంవత్సరాలు చదువు దూరమైన మనం. అందువల్ల ఆ రోజుల్లో సంస్కృతం చదువుకోవాలంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యాస్ అంటే బ్రహ్మ నోట్ల నుండి బ్రాహ్మణులు పుట్టారని, క్షత్రియులు భుజాల నుండి పుట్టారని, వైశ్యాసు తొడల నుండి, పంచములు అంటే రెడ్డి నాయుడు మీద అన్ని పదాలు కూడా పాదాల నుండి, బ్రహ్మ పాదాల నుండి. అదే హరిజన్ అంట, హరి మహావిష్ణువు పాదాల నుండి పుట్టాడు కాబట్టి హరిజనుడని గాంధీ మహాత్ముడు మనకి కులం పెడితే అంబేద్కర్ గారు దాన్ని ఆ హరిజనాన్ని ఓడే తీసేశాడు. ఎందుకంటే ఈ సృష్టి పుట్టిన తర్వాత మానవుడు ఆది మానవుడి నుండి ఈ భూమి మీద ఏ గుడి గోపురాలు ఏది లేదు, ఏ మతం లేదు, ఏ వ్యవస్థ లేదు. మనమే నియమించుకున్నాం అన్నీ కూడా. దీన్ని ఆపాదిస్తూ ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి సార్ నమస్తే సార్ మన సార్ డీడీ సోషల్ వెల్ఫేర్ సార్ ఇట్లా చెప్పండి సార్ సార్ ఇప్పుడు మనకి ముఖ్యంగా మన జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ కానీ మనకి మంచి జరగాలనుకుంటే సాంఘిక సంక్షేమ శాఖ ద్వారానే జరుగుతుంది. దానికి మనకి ఇప్పుడు మన కొత్త జిల్లా అయిన తర్వాత రెండవ వ్యక్తిగా సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డైనమిక్ అట్ట కాదు, ఒక విధంగా ప్యూర్ అంబేద్కరే. అంబేద్కర్ భావజాలం పుణికిపుచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి సారు సుమారు ఒక 2 గంటల సేపు మాతో డిస్కస్ చేయడం జరిగింది. పబ్లిక్ ఇష్యూస్ మీద, గవర్నమెంట్ మీద, అన్నిటి మీద. మనకి ఒక విధంగా సార్ని అంబేద్కర్గా కొలుసుకోవచ్చు. మనకి ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా సార్ ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. కలెక్టర్, జిల్లాకు కలెక్టర్ అయితే, చైర్మన్ అయితే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారు మనకి కన్వీనర్, జిల్లా కన్వీనర్. మనకి ఎటువంటి సమస్య జరిగినా, ఎటువంటి ఏది మనం డెవలప్ కావాలన్నా ప్రాపర్ ఛానల్ సార్ ద్వారానే వెళ్ళాలి. కాబట్టి మనకి సారు మనకి మీటింగ్ ఈరోజు చాలా బిజీ షెడ్యూల్. ముఖ్యంగా ఈరోజు ఒకే రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా. మన కందాన్ రమేష్ గారు సార్ వెంటనే చేసేద్దాం సార్, ఎన్నో రోజులు అనుకున్నా కానీ ఇది ఇటే పోస్ట్పోన్మెంట్ అవుతా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకున్నారు. ఒక్క రోజులో ప్రోగ్రాం పెట్టుకున్నాము. దీంట్లో చాలామంది కూడా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. కొద్దిగా మూమెంట్ లేట్ అయింది దాని కారణంగా. ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్స్ కూడా వస్తూ ఉన్నారు. సార్ వేదిక మీద పెద్దలందరూ కూడా సార్ ఎంపీడీఓ రూరల్ గారు ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాలంటున్నారు కాబట్టి సార్ గురించి 2 మాటలు చెప్పి ఆయన మాట్లాడి చేస్తాను. సార్ తిరుపతి రూరల్ ఎంపీడీఓ గారు మన సార్ ఎట్లా డీడీ సోషల్ వెల్ఫేర్ ఎలానో అలా 2-3 జిల్లాలు కలిపి సిఇఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్
గారు పేరుకి చంద్రబాబు దగ్గర బంధువు, ఒక విధంగా సత్యాది చంద్రబాబు చెప్పాలా ఇది. ఎందుకంటే ఎన్ని పనులు చేశాడంటే మన వాళ్ళకి ఎస్సీ కాలనీలో భారతదేశ ప్రపంచంలో ఎక్కడ లేదు అండర్ డ్రైనేజ్ స్కీమ్ పెట్టాడు. మాకు మా పంచాయతీలు అయితే 12 బోర్లు వేశాడు, వాటర్ ట్యాంకులు కట్టించాడు, సిమెంట్ రోడ్లు, కాలువలు ఎక్కడెక్కడికి ఎంత చేస్తాడంటే ఫస్ట్ మనం పోతే అసోసియేషన్ పోతే కూర్చొని పెట్టి వెంటనే ఏమేమి పనులు కావాలనో ఎమ్మెల్యేలు పిలుస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు, కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తాడు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులకంతా మెప్పించి ఒప్పించి మనకి ఎన్ని పనులు అంటే అన్ని పనులు చేసి పెడతారు. ఇప్పుడు సార్ కూడా ఆయన సీఎం పెద్ద ప్రోగ్రాం పెడితే అక్కడికి వెళ్ళారు. సారు వారసులుగా మనకి ముఖ్యంగా మనం రూరల్ ఎంపీడీఓగా సార్ వచ్చారు మీటింగ్కి. ముఖ్యంగా సార్ ద్వారానే మనకి చాలా జరగాల. ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో జగనన్న కాలనీలో మన వాళ్ళకంతా కూడా చాలా ఇంటి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చారా కానీ స్థలం చూపించదా. ఈ విషయంగా మేడం సుశీలాదేవి గారు డిపో గారితో రిక్వెస్ట్ చేశాం. సార్ 500 అయినా 800 1000 ఇస్తా అంటారు కలెక్టర్ గారు. కాబట్టి మీరు ఒకసారి మీరు రిప్రజెంటేషన్ ఎంతమందికి కావాలో లిస్ట్ ఇచ్చినారంటే మేము అందరికీ ఇచ్చేస్తాము అన్నారు మేడం గారు సుమారు 2-3 సార్లు. తర్వాత ఎంపీడీఓ సార్ అయితే ఇమ్మీడియట్గా బాగా స్పందించారు. మీరు ఎన్ని ఇండ్లు కావాలో చెప్పండి ఇస్తాము, ఇమ్మీడియట్గా పేరు ఇవ్వండి చాలు, మాకు పట్టగట్టే ఏం అవసరం లేదు, కొత్తగా ఇస్తామన్నారు. తర్వాత రూరల్ తహసీల్దార్ గారు, తర్వాత జేసీ గారు, డిఆర్ఓ గారు ఇంకా మంచి ఆఫీసులు వచ్చారు. కలెక్టర్ గారు ఉండుకొని మాకు ఆల్రెడీ ఈ రాజీవ్ నగర్ బైపాస్ నుండి పైడిపల్లి వరకు ఎస్సీస్ మాలాస్ మనం నల్లమట వాళ్ళకి మా బంధువులు అందరూ వాళ్ళకంతా కూడా 54 ఇచ్చారు, 5 ఎకరాలు. అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని వచ్చి ఈ విలేకరులకు ఇచ్చారు, మిగతా అట్లా ఉంది. మనకు కూడా 14 ఎకరాలు దక్షిణాది తిరుపతి స్మృతివనంగా 14 ఎకరాలు ఇచ్చారు సీఎం గారు ఇదివరకు. అప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ ఓపెన్ చేసి రిక్వెస్ట్ చేస్తాం సార్. 14 ఎకరాలు ఆవుదాములు సార్ ఉన్నప్పుడు 14 ఎకరాలు ఇచ్చారు. దాని ప్రాజెక్ట్ ఎన్ని కోట్లు అవసరం అని చెప్తే ఇస్తా అన్నారు ఆయన సారు. సరే మా వాళ్ళు కొన్ని అదేదో పాత్రను పట్టుకుని ఎందుకు మనం ఇన్వాల్వ్ అయ్యారు, మేము గమనించాం. దాన్ని ఇప్పుడు మన వాళ్ళకి సుమారు ఒక ప్లాట్ 2.5 కోట్లు విలువ చేస్తుంది. అటువంటిదంతా కూడా తహసీల్దార్ గారు, జేసీ గారు, గారు అంతా కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన కాగితాలు రెడీ చేస్తాము. 1 or 2 డేస్లో సార్ ఎంపీడీఓ గారికి ఇస్తాము. సార్ మన ఎంపీడీఓ గారి ద్వారానే అది జరగాల, ఆయన సారే చేయాల. చేస్తామన్నారు, చేస్తారు మనవారు సారు. కాబట్టి సార్కి మాట్లాడవలసింది కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాజ్ గారు, అదేవిధంగా ఈ రోజున మన అంబేద్కర్ యువజన సంఘం ప్రారంభోత్సవ సంఘ వేదిక మీదటువంటి డిడి సోషల్ వెల్ఫేర్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలు, హాజరైనటువంటి గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమంలో అత్యధికంగా మనం మహిళలను చూస్తున్నాం. జెంట్స్ కన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా జెంట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజున మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ హాజరయ్యారు. అంటే రాను రాను పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఆడవాళ్ళ సామ్రాజ్యం కాబోతా ఉంది. ప్రతి కార్యక్రమంలో మహిళలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆస్తి మొదలుకొని చిన్న సంఘాల వరకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మరి ఇంట్లో ఉన్నటువంటి మహిళ, ఎక్కడో వంట చేసుకున్నటువంటి మహిళ రోడ్డు మీదకి వచ్చి అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి ఉత్తేజితులు అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది వస్తున్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఎక్కువ మంది ట్రైబల్ ఉమెన్ చూస్తూ ఉన్నాం. ఎరుకుల, యానాది, అదేవిధంగా ఇతర ట్రైబల్ పాపులేషన్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు శివరాజ్ గారు చాలా గట్టి ప్రయత్నంతో అందరినీ సంఘటితం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీరందరూ చక్కగా బట్టలు కట్టుకున్నారు అందరూ కూడా. కానీ నేను ఐటీడీఏ భద్రాచలం ఖమ్మం డిస్టిక్లో అసలు బట్టలు కూడా సరిగ్గా కట్టుకోలేనటువంటి ట్రైబల్ ఇబ్బంది చేసి వచ్చాను నేను. వాళ్ళకి
కొండల్లో అడవుల్లో అంటే మనము సుమారు 5-6 గంటలు కొండ ఎక్కిన తర్వాత కనపడతారు. వాళ్ళని కొండరెడ్లు అంటారు. కొండరెడ్లు ఇట్స్ ఏ ట్రైబల్ పీపుల్ అనమాట. గిరిజన తెగ అత్యంత ఊళ్ళో ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి జీవించేటువంటి గిరిజన, అటువంటి వాళ్ళకి సేవ చేసేటువంటి మహాభాగ్యం నాకు ప్రవీణ్ ప్రకాష్ గారు తెలిసే ఉంటుంది. ప్రవీణ్ ప్రకాష్ గారు అప్పుడు పిఓఐటీడీఏ, వారు ఇచ్చారు. వారి భద్రాచలంలో మరి ప్రింటింగ్ రెడ్డిస్ అంటే అత్యంత బతికేటువంటి అటువంటి ఈ రోజున నాకు అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా యువరాజ్ గారు పెద్దలు చాలా మంది వచ్చారు, అనేక సమస్యలు చెప్పడం జరిగింది. నేను వచ్చిన కొత్తల్లో మనకి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆయన ఉన్నాడో లేదో పెద్ద ఆయన వచ్చేసి మాకు ఇల్లు కావాలి, షాప్ కావాలి అని అడగడం. మరి ఆ రోజు శివరాజ్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఇళ్ల కాలనీకి సంబంధించి ఇప్పుడు మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా చేసుకుంటున్నాం. ఆ రోజు నా దగ్గరికి ఓటేరు వాళ్ళు వచ్చారు. ఓటేరు గిరిజన తెగకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇరుకులకు సంబంధించినటువంటి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు అడిగారు, ఇప్పటికైనా ఉన్నాం మన మండలంలో, తిరుపతి రూరల్ మండలంలో ఎంతమంది హరిజనులు కానీ గిరిజనులు కానీ ఇతర కులాలైనా కూడా వెనకబడిన కులాలు కానీ ఎవరైనా ఉన్నారో, నిరుపేదలని చెప్తున్నా ఆ పదాన్ని వాడుతున్నా. ఆల్రెడీ ఇల్లు ఉండి మాకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇవ్వరు. ఇల్లు లేకుండా బాడిగిళ్లలో పెంకులు, తర్వాత పూరి గుడిసెలు, అటువంటి నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో రోజున ఇళ్ల కాలనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు 1,80,000 ఇంకా ఎస్టీ 70,000 పెంచారు. అంటే 2,50,000. ఎస్సీలకి 1,80,000 30,000 అంటే 2,10,000. అందరూ కూడా ఇంతకుముందు హౌసింగ్ కానీ 1,80,000కి ఏం కడతాం సరిపోదు అని నిరుత్సాహపడిపోయి వెనక్కి వెళ్ళారు. చాలా నిర్మాణం కూడా చేసుకోలేదు. ఫర్దర్గా మనకు డబ్బులు లేవు, కొంత కట్టేసి వదిలేయాల్సి ఇబ్బంది పడతామని చెప్పి. కానీ ప్రజల యొక్క అభిప్రాయ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా, పెరిగినటువంటి ధరల దృష్ట్యా ప్రభుత్వం కూడా మనకి యూనిట్ కాస్ట్ ని పెంచగలిగింది. 2,50,000 రూపాయలతోటి ఇళ్ల నిర్మాణాలు చేయించబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా ఎవరికైతే ఇల్లు లేదో ఆ సంబంధించిన సెక్రటేరియట్ లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్, మీరు ఏ సెక్రటేరియట్ లో ఉన్నారో, ఏ పంచాయతీ పరిధిలో ఉన్నారో ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి మీరు పేర్లు ఇచ్చేసినట్లయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీకు కనుక స్థలం ఉన్నట్టయితే పొజిషన్ సర్టిఫికేట్, స్థలం లేకపోయినా కూడా పర్వాలేదు. స్థలం ఉంటే ఓకే, అదే ప్రాంతంలో ఇల్లు కట్టుకోవచ్చు. స్థలం లేకపోతే కూడా మరి మేము ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి లేఅవుట్ ఇక్కడ ఆల్రెడీ తొండవాడ, దుర్గ సముద్రం ఈ విధంగా వస్తున్నాయి. అక్కడ ఖాళీ కనుక ఉన్నట్టయితే ఎవరైతే నిర్మాణం చేసుకోలేదో అటువంటి మరి ఎవరికైతే భూమి లేదో అటువంటి వాళ్ళని అకామిడేట్ చేయడానికి కూడా ప్రభుత్వం ఉందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇందులో టార్గెట్ ఏం లేదు. 50 కావాలి సచివాలయానికి, మండలానికి 200 ఇస్తాం, 1000 ఇస్తాం అనేది ఏం లేదు. అంటే ఎవరు కూడా గ్రామీణ ఇల్లు ఉండకూడదు ఒక ఉద్దేశం ఈ రోజున రాష్ట్ర ముందు ఉంది. ఈ అవకాశం అందరూ కూడా వినియోగించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివరాలు ఇవ్వండి. అక్కడ మీ ఇంగ్లీష్ పోతే నేరుగా మా ఆఫీసులో హౌసింగ్ ఆఫీస్ ఉంది, ఎండిఓ ఆఫీసులో, తిరుపతి రూరల్ మండలంలో ఎంఆర్పల్లి దగ్గర హౌసింగ్ ఆఫీస్ ఉంది. మా ఆఫీసు స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ హౌసింగ్ ఆఫీస్ ఉంది. అక్కడికి వచ్చినట్లయితే మీ వివరాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది వచ్చారు, నేను చూశాను, నా దగ్గరికి వచ్చారు, ఇక్కడ పంపించాను, వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆ విధంగా ఈ అవకాశాన్ని అంతా కూడా వినియోగించుకోవాల్సిందిగా
తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇల్లు జియో ట్యాగ్ అంటే సెల్ ఫోన్లో మాకు యాప్ ఉంది. ఆ యాప్లో కోఆర్డినేట్స్ ఉంటాయి, అక్షాంశాలు రేఖాంశాలు కోఆర్డినేషన్స్ ఉంటాయి. ఆ పేరు మీ పేరుతోటి మేము జియో ట్యాగ్ చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం కావాలన్నా పిల్లవాడికి మరి తల్లికి వందనం కానీ, రేపొద్దున కాలేజీ పిల్లలకి స్కాలర్షిప్ కానీ, రేపొద్దున మాకు ఇల్లు కానీ, లేకపోతే పెన్షన్ కానీ ఏది కావాలన్నా మీ యొక్క హౌస్ హోల్డ్ జియో ట్యాగ్లో ఉండాలి. అంటే మీరు తిరుపతి రూరల్ మండలంలో పలానా అవిలాల పంచాయతీలో పలానా ఇరుకుల కాలనీలో జీవిస్తున్నారు, లేకుంటే పలానా పెరుమాలపల్లి పంచాయతీలో హరిజన వాళ్ళు జీవిస్తున్నారు అనేటువంటి రికార్డు గవర్నమెంట్ దగ్గర సాఫ్ట్వేర్లో ఉంటుంది. ప్రతిసారి మేము వెతుక్కోవాల్సిన పని లేదు, మీ దగ్గర రావాల్సిన పని లేదు. మీ ఆధార్ కొట్టినట్లయితే మొత్తం కార్యక్రమాలన్నీ కూడా మీ ఇంటికే చేరతాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకూడదు. ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. మా యొక్క సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి చేస్తూ ఉన్నారు. ఈ అవకాశాలంతా కూడా బాగా ఉపయోగించుకోవాలి. తర్వాత మూడో కార్యక్రమము మన డ్వాక్రా గ్రూపులు. మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అందరూ కూడా మీరు కంపల్సరిగా డ్వాక్రా గ్రూపుల్లో ఉండాలి. ప్రతి మహిళ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు అంటే 59 సంవత్సరాల వరకు మనం డ్వాక్రా గ్రూపులో ఉండొచ్చు. డ్వాక్రా గ్రూపులో ఉండడం వల్ల మనకి బ్యాంక్ ద్వారా లోన్స్ వస్తాయి, ఇతర సంస్థ ద్వారా లసీనిధి ద్వారా అనేక కార్యక్రమాల్లో లోన్స్ రావడం జరుగుతుంది. మీ యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఇది ఉంటుంది. అందరూ కూడా కంపల్సరిగా డ్వాక్రా గ్రూపుల్లో చేరండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కుట్టు మిషన్ల శిక్షణ కూడా ఇస్తూ ఉన్నాం. మన అన్ని గ్రామ పంచాయతీల్లో మొత్తం తిరుపతి రూరల్ మండలం మొత్తం మీద కూడా కుట్టు మిషన్ల మీద గౌరవ ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క చొరవతోటి కుట్టు మిషన్ ఇది ట్రైనింగ్ ఇస్తున్నాం. కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం మీకు సొంతంగా. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైనా మన దాన్నట్టయితే సంఘాలు ఏవైతే ఉన్నాయో, డ్వాక్రా గ్రామ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పి అందులో మీరు కుట్టు మిషన్ ట్రైన్లో కూడా జాయిన్ కావాల్సిందిగా తెలియజేస్తున్నారు. తర్వాత చాలా మంది ఇక్కడ తిరుచానూరు గుడి దగ్గర వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. చాలా మంది ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరందరూ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేటువంటి కార్డు పొందాలి. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా ఉందో, పాన్ కార్డు ఎలా ఉందో, ఐడెంటిటీ కార్డు ఎలా ఉందో, విధంగా ఈ శ్రమ అనేటువంటి కార్డు అయితే మీరు ఒకవేళ రాబోయే రోజుల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఆ కార్డు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి ఒక మరణించినట్లయితే మనకి దాని ద్వారా అమౌంట్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ 5 లక్షల రూపాయల అమౌంట్ మనకు వస్తుంది, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. తర్వాత అంగవికలాంగులు అయినట్లయితే, శాస్త్ర వికలాంగులైతే 5 లక్షల వస్తుంది. మరి పాక్షిక 2 lakhs వస్తుంది. కాబట్టి ఈ సదుపాయాలు ఉన్నాయి. అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ ఎలిజిబుల్లే. గవర్నమెంట్ ఈపీఎఫ్ కానీ జీపీఎఫ్ కానీ రానటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టనటువంటి వాళ్ళు అర్హులు. దీనికి ఎవరైనా మీలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు అర్హులు కారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ శ్రమ్ కార్డు మీరు అందరూ పొందినట్లయితే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా వస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం NREGS 100 రోజులు పర్యటన కదా, పథకంలో మీరందరూ కూడా జాబ్ పొందండి. ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు మీ యొక్క ప్రాంతాల్లో, మీ యొక్క పంచాయతీల్లో. అక్కడ జాబ్ పొందినట్లయితే వ్యాపారం చేయలేని వాళ్ళు, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అని 300 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. ఆ కుటుంబానికి పని కల్పించడం, కుటుంబంలో 2 ఉంటే 50 రోజులు, 4 ఉంటే 20 రోజులు పని కల్పించడం జరుగుతుంది. తద్వారా మీరు ఎకనామికల్ గా బెనిఫిట్ అవ్వచ్చు. కాబట్టి ఈ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శివరాజ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. మరి ఆల్మోస్ట్ ఇలిటరేట్స్ చాలా మంది ఉన్నారు, నిరక్షరాస్యులు, చదువుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఒక మంచి మార్గంలో
ప్రభుత్వం వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వస్తాయో వాటన్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎక్కువగా ఎడ్యుకేట్ చేసి వచ్చే విధంగా కష్టపడుతున్నారు. మరి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం